హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ నుంచి మనకి పోస్టల్ నోటిఫికేషన్ అయితే తీసింది కదా. దీంట్లో ఏంటంటే ఏబీపీఎం, బీపీఎం అండ్ డాక్ సేవక్ సంబంధించి వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి 21,000కు పైగా. సో దీంట్లో మనకి ఏంటంటే కొన్ని రోజుల్లో మనకి అప్లికేషన్ కరెక్షన్ విండో కూడా ఓపెన్ అవుతుంది. ఆఫ్టర్ మనకి మెరిట్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వారు కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి అయితే వీడియోలో క్లియర్గా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీకు అప్కమింగ్ వీడియో ఏంటంటే ఏదైతే పోస్టల్ అప్లికేషన్లో మిస్టేక్స్ వచ్చాయో ఆ మిస్టేక్స్ ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఏమేమి కరెక్ట్ చేసుకోవచ్చు అని వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరికైతే వీడియో కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఆ వీడియో అయితే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్తో అయితే వీడియో ప్రిపేర్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమైతే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారో అవి ఇంపార్టెంట్వి ఎలా సంపాదించుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మన డేట్స్ అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ డేట్స్ చూసినట్లయితే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలనుకున్నా లేదంటే కరెక్షన్ చేయాలనుకున్న డేట్స్ అనేవి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. 10/2/2025 నుంచి 3/3/2025 వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయవచ్చు. సో ఇక్కడ చూడండి మనకి ఇంకా ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 6/3/2025 నుంచి 8/3/2025 వరకు మీరు ఎడిట్ చేయొచ్చు. అంటే మీ యొక్క ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అప్లికేషన్లో ఆ మిస్టేక్స్ అనేవి కరెక్షన్ చేసుకోవచ్చు. సో ఏమేమి మిస్టేక్స్ అనేవి మీకు క్లియర్గా అయితే తర్వాత చెప్తాను. సో మీకు డీటెయిల్ నోటిఫికేషన్ గురించి ఇంకా వీడియో కావాలనుకున్నట్లయితే మనకి వీడియో అనేది ఇక్కడ ఐ కార్డ్స్ అయితే మెన్షన్ చేశాను. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి, క్లియర్గా అయితే ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది. ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 9వ పాయింట్ ఏమి ఇచ్చారంటే కమ్యూనికేషన్ ఆఫ్ సెలక్షన్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. మీకు ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే ఏం లేదండి, మీ డాక్యుమెంట్స్ అనేవి లైవ్లో అయితే చెక్ చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో. సో దానికి సంబంధించి మనకి డాక్యుమెంట్స్ అనేవి ఇచ్చారు. మీరు అయితే ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 9వ పాయింట్లో అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అదేంటంటే ఫస్ట్ మార్క్ షీట్ అయితే కావాలంటున్నారు. సెకండ్ వచ్చి ఐడి ప్రూఫ్ అనేది కావాలి. ఈ ఐడి ప్రూఫ్ అంటే ఏంటి, మార్క్ షీట్ ఏం కావాలనేది మీకు క్లియర్గా చెప్తాను. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఏ రకంగా ఉండాలి, పీడబ్ల్యూ ఉన్నవారికి, రిజర్వేషన్ ఉన్నవారికి, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉంటుందో వారైతే సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ మెయింటైన్ చేయాలని అయితే చెప్తున్నారు. ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అనేది మెయింటైన్ చేయాలి. బర్త్ ప్రూఫ్ అయితే అడుగుతున్నారు. సో ఇది కూడా మీకు ప్రతిదీ అయితే సర్టిఫికేట్ ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెడికల్ సర్టిఫికేట్ అనేది ఎలా వస్తుంది అండ్ అంతేకాకుండా మనకి కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది కొన్ని యొక్క డివిజన్స్ అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించి కూడా మీకు వీడియో అయితే క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారండి, మెమో. ఈ మార్క్ షీట్ అనేది ఏమి ఇచ్చారంటే ఎస్ఎస్సి 10వ తరగతి సర్టిఫికేట్ మీద మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ ఉండాలి. ఏదైతే మీకు స్కూల్ నుంచి ఇష్యూ చేయబడుతుందో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే కరోనా బ్యాచ్ పాస్ అయ్యారో వారికి పాస్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్క్స్తో అయితే ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో 2 సర్టిఫికేట్లు అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేశారండి, ఈ పాస్ అండ్ మార్క్స్. ఈ మార్క్స్ సంబంధించింది అయితే మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. పాస్ అనేది వ్యాలిడిటీ కాదు, మనకి అప్పుడే చెప్పడం జరిగింది గవర్నమెంట్. అండ్ ఇక్కడ చూడండి మనకి ఏంటంటే ఏదైతే మార్క్స్ అనేవి మెన్షన్ చేశారో ఆ సర్టిఫికేట్ అనేది మీరు ఒరిజినల్ అయితే తీసుకెళ్ళాలి. సో కొంతమంది ఏంటంటే కాలేజీలు చదువుతున్న వారు డాక్యుమెంట్స్ అనేవి మన కాలేజీలో సబ్మిట్ చేస్తే ఎలా అంటే మీరు మ్యాండేటరీగా తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకొని మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఐడి ప్రూఫ్. ఈ ఐడి ప్రూఫ్ అంటే ఏంటంటే మన ఇండియాలో మ్యాక్సిమం అందరూ మెయిన్గా కన్సిడర్ చేసే ఐడి ప్రూఫ్ ఏంటంటే ఆధార్ కార్డ్. ఈ ఆధార్ కార్డ్ అనేది మీరైతే మ్యాండేటరీగా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీ ఎస్ఎస్సిలో ఏవైతే డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ అయితే ఉన్నాయో మీ ఆధార్లో కూడా అదే మ్యాండేటరీగా ఉండాల్సి ఉంటుంది. సో ఇదైతే మీరు కన్ఫర్మ్ చెక్ చేసుకోవాలి. అండ్ కొన్ని మెంబర్స్ అడుగుతున్నారండి, ఫీమేల్ కేటగిరీ వారు, అదేంటంటే మాకు పెళ్ళయింది కదా, ఇంటి నేమ్ అనేది చేంజ్ అవుతుంది కదా, అంటే అత్తవారి ఇంటికి వెళ్తే వాళ్ళ ఇల్లు నేమ్ అయితే వస్తుంది కదా అని అయితే అంటున్నారు. మీరు అప్లికేషన్లో వచ్చేసి ఎస్ఎస్సికి సంబంధించి ఇచ్చారు కదండి, ఏం బాధలేదు. మీరు ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళినట్లయితే అక్కడ ఏ ఇబ్బంది ఉండదు. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి అయితే మీరు ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ క్యారీ చేసినట్లయితే మీకు ఇంటి పేరు నుంచి సమస్య అయితే ఉండదు. సో ఇదైతే మనకి మ్యాండేటరీ, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ రిజర్వేషన్ ఎవరైతే ఉంటుందో వారికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఇది వచ్చేసి ఎక్కడ చేసుకోవచ్చు అంటే మీరు ఏదైతే సచివాలయం ఉంటుందో ఈ సచివాలయంలో మీరు అయితే అప్డేట్ చేసుకోవచ్చు అండి. లేదనుకుంటే మీ సేవలో కూడా అవుతుందని అయితే అనుకుంటున్నాను. సో ఈ సచివాలయంలో చేసుకునేటప్పుడు మీరు క్యాస్ట్ సంబంధించి మీరు చెప్పినట్లయితే మీ యొక్క ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేసి మీరు సర్టిఫికేట్ అనేది చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్స్ అన్ని మనకి వితిన్ 10 to 15 days అయితే మనకి అయిపోతుంది. సో మీరైతే మ్యాక్సిమం ముందుగానే అలర్ట్ అయ్యి సర్టిఫికేట్స్ అనేది రెడీ చేసుకోండి. ఒక్క మార్క్ షీట్ మాత్రం పర్మనెంట్ సర్టిఫికేట్ అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఏంటంటే ఈ మిగతా రిజర్వేషన్ సర్టిఫికేట్స్ అనేవి మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆ రిజర్వేషన్కి చెందుతారో డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే అడుగుతున్నారు కదా, మీ దగ్గర డిఓబి ఉంటే తీసుకెళ్ళచ్చు, అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే తీసుకెళ్ళచ్చు. లేదు అనుకున్నట్లయితే మన ఎస్ఎస్సి ప్రకారం అండ్ ఆధార్ ప్రకారం అయితే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఇంకా వెళ్ళని కూడా మీరు తీసుకువెళ్ళచ్చు. అండ్ ఇక్కడ చూడండి మనకి మెడికల్ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు కదా, ఈ మెడికల్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే
ఏదైతే మీకు దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందో మండలకు సంబంధించిన హాస్పిటల్ ఉంటుంది కదండి, ఈ హాస్పిటల్కి వెళ్ళి మీరు ఇలాగా పోస్టల్ సీల్ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో నాకు మెడికల్ సర్టిఫికేట్ అనేది మెన్షన్ చేశారు, నాకు కావాలంటే ఏం లేదండి, మీ యొక్క మెడికల్ ఎలా ఉంది అనేది అయితే మీకు ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వారి గ్రీనింగ్తో సంతకం చేసి మీకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇదైతే మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టేషన్స్లో మనకి అంటే కొన్ని డివిజన్స్లో మనకి కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారు. ఈ కంప్యూటర్ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే మీకు బేసిక్ కంప్యూటర్ వచ్చు అని అయితే మీరు ఆ సర్టిఫికేట్ అనేది జస్ట్ చేయించుకోవడమే. అంటే ఏదైతే కంప్యూటర్ కోర్సులు నేర్పుతారో సో ఆ రికగ్నైజ్డ్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది పొందుతారు. అంటే మీరు కొంచెం కోర్సు వచ్చని చెప్పి మీరు సర్టిఫికేట్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. మీరు మ్యాక్సిమం కోర్సు వచ్చిన వాళ్ళకి అయితే ఈ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ రకంగా మీరు డాక్యుమెంట్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మనకి క్లియర్గా మీకు నోటిఫికేషన్లోనే చూపించడం జరిగింది. సో ఇంకా మీకు డాక్యుమెంట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్లో కామెంట్ చేయడం వల్ల మీకు అప్కమింగ్ వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు వాటిని ఫాలో అవడం వల్ల మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. కీప్ వాచింగ్ మై ఛానల్.